ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలు అక్రమంగా జరుగుతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో 1200 మంది ఉపాధ్యాయుల్ని బదిలీలు చేసినట్లుగా తెలుస్తోంది. దీంట్లో 50 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టుగా తెలుస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పల్ లక్ష్మణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. సో లక్ష్మణ్ గారు, ఏపీలో ఉపాధ్యాయులకు సంబంధించి భారీగా బదిలీలు జరుగుతున్నాయి. అది కూడా అక్రమంగా జరుగుతోంది. ఇందులో 50 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లుగా తెలుస్తోంది. సో రికమెండేషన్ లెటర్లు ఎమ్మెల్యేది, ఎంపీది వస్తే కనుక ఒక రకమైనటువంటి రేట్ అన్నట్టుగా కూడా ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? ఎంతవరకు వాస్తవం అంటారు ఇందులో? ఉపాధ్యాయుల బదిలీల విషయంలో చేతులు మారుతున్నాయి అన్నది ఇవాళ కొత్త అయితే ఏం కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా అలాగే జరుగుతున్నది. ఎందుకు అలా జరుగుతున్నది అంటే, ముందు అసలు ఉపాధ్యాయుల్నే తప్పుపట్టాలి. ఉపాధ్యాయులు చదువు చెప్పటానికి పిల్లలకి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇతర వ్యాపకాలను పెంచుకొని వాళ్ళకు అనుకూలమైనటువంటి నగరాల్లో కానీ లేకపోతే పల్లెల్లో కానీ పనిచేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళ ఊరికి దగ్గరగా ఉండాలా, వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉండాలా, అలాగే వాళ్ళ ఇతర వ్యాపకాలు పెట్టుకోవాలి జరుగుతుంది. ఇప్పుడు దీన్ని అవకాశంగా తీసుకొని ఏం చేస్తారు? నాయుడు గారిని అధికారులు ఇంకా వాళ్ళు ఎంత మేరకు ఆశించాలి అంత మేరకు ఆశిస్తారు. మరి సభ్యులు అధికారులు కానీ లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన ఇతర నాయకులు కానీ వాళ్ళు ఆశించినప్పుడు ఇలా జరుగుతున్నది అన్నది కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. ప్రత్యేకించి సీఎంఓ అంటే చీఫ్ మినిస్టర్ కార్యాలయం దాన్ని నిరోధించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయటం లేదు. ఇంకా వాళ్ళే ప్రోత్సహిస్తున్నట్టు అనిపిస్తుంది మనకు. ఎలా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా టీచర్లు బదిలీలు చేసే ముందు ఎక్సర్సైజ్ చేస్తారు. అంటే 3 సంవత్సరాలు కంటిన్యూగా ఉన్నాడా, అంతకుముందు ఎక్కడ చేశాడు, అతని సర్వీస్ ఏంది, తర్వాత అలాగే ఎక్కడ ఖాళీ. ఇప్పుడు అతను సపోజ్ మ్యాథ్స్ లెక్కల టీచర్ అనుకుందాం. లెక్కల టీచర్ పోస్ట్ అక్కడ ఖాళీ ఉండాలి కదా, ఇతను అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలంటే. ఇంకో చోట అతన్ని బదిలీ, అతను ఇంకొకరిని బదిలీ చేయాలి కదా. ఇలాంటివి క్యాల్కులేట్ చేసి వాళ్ళు తయారు చేసి పెడతారు. ఆప్షన్స్ అడుగుతారు ముందు. బదిలీల కంటే ముందు టీచర్లను మీరు ఆప్షన్లు పెట్టుకోండి 1, 2, 3 అని. ఈ 1, 2, 3 ఆప్షన్లు పెట్టుకున్నప్పుడు ఏమైపోతుంది? వీళ్ళు కోరుకున్న ప్లేస్ కు ఒక్కోసారి అవి ఇచ్చే అవకాశాలు ఉండవు. ఉన్నప్పుడు ఏమైపోతుంది? ఎమ్మెల్యేల దగ్గర పోతారు, మంత్రుల దగ్గరికి పోతారు. సార్ మాకు ఫలానా ఊరే కావాలి అంటే సరే ఇంక వాళ్ళు డిమాండ్ చేస్తారు. అది దానికి పరిగంతు ఏం లేదు, లక్షల్లోనే ఉంటుంది వ్యవహారం. అయితే అధికారం అనేది ఎంతవరకు ఉన్నది అంటే, ఇప్పుడు ఈయన వస్తాడు, డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఇచ్చిన తర్వాత ఏదైనా ఒక రికమెండేషన్ లెటర్ తయారు చేసి ఆయనకు ఏదో ఇంట్లో ప్రాబ్లం ఉంది, తల్లిదండ్రులు ఆరోగ్యం బాగాలేదు, ఇంట్లో ఉండి చూసుకోవాలి, వాళ్ళు పలానా చోట ఉన్నారు, ఇట్లా కారణాల మీద ఒక లెటర్ రాస్తారు. సో అలా లెటర్ రాసి ఒకవేళ రికమెండేషన్ లెటర్ కావాలి అంటే ₹1,00,000 ఇవ్వాలి అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో అంటే ఒకవేళ ఎంపీ లెటర్ కావాలంటే ఒక రేటు, ఎమ్మెల్యేదైతే ఒక రేటు. సో చిత్తూరు ఎంపీకి సంబంధించి ఆయన బాగా ఇలాంటివి బదిలీలు చేస్తూ ఉన్నారు. సకల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, సకల సలహాదారు, ఆయన కూడా రికమెండేషన్స్ చాలా ఇస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. అంటే 2-3 రోజుల్లో ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. చెప్పండి.
అదే చెప్పబోతున్నాను. లెటర్లు మామూలుగా లెటర్లు పంపిస్తారు. పంపించినప్పుడు ఆ లెటర్‌ని ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంటు మామూలుగా డైరెక్టర్ గాని, సెక్రటరీలుగా వరకు వెళ్ళిన తర్వాత అది కన్సిడర్ చేయడానికి అవకాశం ఉందా లేదో చూసుకొని ఒకవేళ అవకాశం ఉంటే చేస్తారు. అవకాశం లేకపోతే చేయకుండా ఆ లెటర్ పక్కన పెడతారు. ఇది మామూలుగా. ఇక సరే ఇక్కడ అందులో ఇప్పుడు మనము ఒక 1% పీపుల్‌కు ఏదైనా నిజంగా ఇబ్బందులు ఉండి ఆ ప్లేస్ కాకుండా ఇంకో ప్లేస్ కావాలని కోరుండొచ్చేమో కానీ 99% మంది వాళ్ళ ఇష్టం వచ్చిన ప్లేసులు కావాలని వాళ్ళ అవసరాలకు తగినట్టు కోరుకునే వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు. కనిపించినప్పుడు పని జరగాలి అంటే డబ్బులు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు లెటర్ అంటున్నారు. లెటర్ అవసరం లేదమ్మా. ఇప్పుడు ఎలా ఉందంటే కన్సర్నింగ్ మంత్రి టెలిఫోన్ నుంచి వాట్సాప్ మెసేజ్, ఎస్ ఉప్పల్ లక్ష్మణ్ he wants to so and so place, ప్లీజ్ కన్సిడర్ అని 2 లైన్లతో వాట్సాప్ మెసేజ్ పోతే కన్సర్నింగ్ ఆఫీసర్ కి దాని మీదనే బేస్ చేసుకొని అతను 1, 2, 3 ఆప్షన్లు ఏవైతే పెట్టుకుంటాడో, యాక్చువల్ గా 1, 2, 3 పెట్టుకున్నప్పుడు ఆ 1లో అక్కడ ఖాళీ ఉందో లేదో చూడాలి, ఆ 2లో ఖాళీగా ఉందో లేదో చూడాలి. అవన్నీ ఏం అబ్జర్వ్ చేయకుండా అతను ఏం ప్లేస్ అడిగితే ఆ ప్లేస్లో ట్రాన్స్ఫర్ చేయడానికి అవసరం లేకపోయినా కూడా అతన్ని ట్రాన్స్ఫర్ చేసేసి పంపించేస్తారు. ఒకటి. రెండోది మళ్ళీ ఏంటి, ఇతనికి ఇంకొక పలానా ఊర్లో ఖాళీ ఉంది, ఆ ఖాళీ ప్లేస్ లో డిప్యుటేషన్ మీద పంపించండి అని ఒక మెసేజ్ పెడితే డిప్యుటేషన్ అంటామని పంపించేస్తారు. ట్రాన్స్ఫర్ కాదు, డిప్యుటేషన్. మరి ఈ సీఎంఓ ఏం చేస్తున్నట్టు, కేసీఆర్ సెక్రటరీ ఏం చేస్తున్నట్టు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నట్టు, ఇన్ని డబ్బులు చేతులు మారుతూ ఉంటే ఎవరికి ఏమైనా తెలియదా? అది ఏమైనా రహస్యంగా జరుగుతున్నదా, లేదా గుట్టు చప్పుడు కాకుండా ఏదో ఒకరు ఇద్దరు తప్పుడు పని చేశారంటే ఓకే, కామన్ గా జరుగుతున్నది. ఓపెన్ గా డిస్కస్ చేసుకొని మళ్ళీ ఏంటి, ఈ ఉపాధ్యాయుల్లోనే వాళ్ళలోనే మళ్ళీ పైరవీ కాదు. ఆ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉండొచ్చు, నాయకులు కాని వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే మంత్రితో సంబంధాలు ఉండే వాళ్ళు ఉండొచ్చు, ఎంపీలతో ఎమ్మెల్యేతో సంబంధాలు ఉండే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ మధ్య దళారులాగా వాళ్ళని పట్టుకొని వాళ్ళకు డబ్బులు ఇచ్చుకొని ట్రాన్స్ఫర్లు చేయించుకోవటం. ఇప్పుడు మీరు అన్నట్టు అంతమంది ట్రాన్స్ఫర్లు జరిగాయి. ఇప్పుడు అవన్నీ అవసరమా? తర్వాత ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏ ప్లేస్ లో? ఇప్పుడు కొన్ని ప్లేసుల్లో ఖాళీలు కూడా ఉండిపోతున్నాయి ఈ గందరగోళం వలన. టీచర్లే లేని పరిస్థితి ఉంది. ఏపీలో టీచర్లకు సంబంధించి అక్రమంగా బదిలీల్లో 1200 మంది అయితే అందులో 1100 మంది ఈ సిఫార్సులు తీసుకున్నారు బదిలీల కోసం అని చెప్పేసి అని. ఒక్కొక్క టీచర్ దగ్గర 5 లక్షల రూపాయలు కూడా తీసుకున్నట్లుగా మనకు వార్తలు వస్తున్నాయండి. 100 మంది మాత్రమే జస్ట్ వాళ్ళ కారణాలకు బట్టి ఇలా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళారు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి 50 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లుగా తెలుస్తుంది ఈ టీచర్ల బదిలీల్లో. మరి ఇది ఎంతవరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది? ఎవరెవరు ఎక్కడెక్కడికి బదిలీలు అయ్యారు? సో సొంత కారణాల చేతనా, లేకపోతే కావాలని వాళ్ళకి నచ్చిన చోటుకి మీరు అన్నట్లు బదిలీలు అయ్యారని రాబోయేటువంటి రోజుల్లో చూద్దామండి, తెలుసుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, లక్ష్మణ్ గారు.